ఒక యువకుడు రమణ మహర్షి గారిని ఈ విధంగా ప్రశ్న వేశాడు. నేను ఈ జీవితంలో భగవంతుని దర్శించగలనా అని అడిగాడు. అప్పుడు భగవాన్ మెల్లగా చిరునవ్వుతో, ముందు నీ ప్రశ్నలోని నేను ఎవరో నాకు చెప్పు. భగవంతుడు ఎవరో, ఏమిటో, ఎక్కడుంటాడో కూడా చెప్పు. అసలు జీవితం అంటే నీ ఉద్దేశం ఏమిటి అని భగవాన్ గారు అడుగుతారు ఆ యువకుడిని. ఆ యువకుడు ఇక కళ్ళు దించుకుని మాట్లాడకుండా కూర్చుంటారనమాట. అదే టైంలో వెనక నుండి ఇంకొక వృద్ధుడు ముందుకు తోసుకొచ్చేసేసి ఒక కాగితం మీద పెన్సిల్తో ఏదో రాసి భగవాన్ చేతికి ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు అది చదివి భగవాన్ గారు నవ్వేసేసి ఈ విధంగా చెప్తారు. కాగితంలో దేశము కాలము సంగతి ప్రస్తావించబడినది. ఎవరు ఈ ప్రశ్న వేస్తున్నది? కాలమా, దేశమా, నీవా అని అడుగుతారు. అప్పుడు వృద్ధుడు నేనే అని అంటారు. భగవాన్ ఏమంటారంటే, ఆ నేనంటే ఎవరో నీకు తెలుసునా అని అడుగుతారు. అప్పుడు వృద్ధుడు కొంచెం సందేహించి, ఆ నేను సంగతి వేదాంతులకు వదిలేద్దాం, నా ప్రశ్నకు ముందు జవాబు ఇవ్వండి అని వృద్ధుడు అనగానే భగవాన్ అంటారు, ఏమిటి నీకంటే నీకు కాలము దేశము ఎక్కువ అని అడిగేసరికి ఆ వృద్ధుడు అయోమయంలో అప్పుడు మళ్ళీ భగవాన్ గారు ఈ విధంగా అంటారు, ఆ ప్రశ్నలన్నీ దండగే, నీవు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, ఆత్మజ్ఞానం లేనిదే ఏ ప్రశ్నకు జవాబు దొరకదు. ఆత్మను తెలుసుకుంటే అన్ని సందేహాలు తీరిపోతాయి.